అందరికీ నమస్కారం. నా పేరు ధూపాటి కృష్ణకుమారి. మనం చిన్న చిన్న కథలు ఇవి నేర్చుకుంటున్నాం కదా, వింటున్నాము, ఎక్కడెక్కడి నుంచో చదువుతున్నాం కదా. వాటిల్లో భాగంగా మనం భారతంలో నీతి కథలు అనేసి మనం వాటిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భారత రామాయణాలు భారత జాతికి ప్రాణాల వంటివి. అందులోని కథలను అంతో ఇంతో ఎరగని భారతీయుడు ఉండడు. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని పెద్దల మాట. అంటే మహాభారతం మహత్వము, అర్ధగౌరవము కల మహోత్తమ గ్రంథం అన్నమాట. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్ క్వచిత్ అనే నుడి పరమసత్యం. అనగా ఇందులో లేని విషయం ఎందులో లేదని, ఇతర గ్రంథాల్లో లేని విషయాలు ఎన్నో ఈ ఇతిహాసంలో ఉన్నాయని సారాంశం. వ్యాస భగవానుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. ఈ వ్యాస భగవానుడు మనం ఇప్పుడు ఆషాఢ మాసం గురు పౌర్ణమి చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? వ్యాస భగవానుడి యొక్క అవతారం జరిగిన రోజు. అందుకని ఆ రోజుని గురువుగా వ్యాస భగవానుడు మనందరికీ గురువుగా అష్టాదశ పురాణాలని, మహాభాగవతాన్ని, మహాభారతాన్ని, దేవీ భాగవతాన్ని, ఇట్లాంటివన్నీ మనకి 18 పురాణాలు ఇవన్నీ అందించాడు గనక మనకి గురువుగా మనం ఏం చెప్పుకోవాలి, మన యొక్క పితామహుడు, కావ్యాలకి పితామహుడు అని చెప్పుకోవాలి. మనం ఆది కవి అని కూడా చెప్పుకోవాలి. మన కాలంలో ఈ 5,000 సంవత్సరాల క్రితం తిరిగిన మన లోకంలో తిరిగి రచించిన వాడు ఈ వ్యాస భగవానుడు. మహాభారతాన్ని ఇవన్నీ సంస్కృతంలో రాశాడు. సంస్కృతం తెలియని వారికి అది అందుబాటులో లేకపోవటం వల్ల తర్వాత ఎంతో కాలానికి కవిత్రయం వారు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన దీన్ని తెనిగించి తెలుగు జాతికి మహోపకారం చేశారు. ఆ అనువాదం పండితులు మాత్రమే అర్థమయ్యే రీతిలో నెలకొని ఉన్నది. ఆ కారణంగా కవిత్రయ భారతంలోని సారం అందరికీ ఆస్వాదించే అవకాశం అందరికీ అందుబాటులో లేదు. కనుక విద్యాభ్యాసం చేసే బాలబాలికలకి, యువతరానికి భారతంలోని నీతులు, ధర్మాలు ఇంకా పలు విషయాలు అందించడానికి అనువుగా సరళమైన భాషలో భారతంలోని నీతి కథలు అనే ఈ కావ్యాన్ని ఉషశ్రీ గారని వారు మనకి ఆల్ ఇండియా రేడియోలో మనకి చెప్పడం జరిగింది. ఆయనే రచించారు కూడా. బాల్యంలో నేర్చిన విద్యలు పిల్లలు అలవర్చుకున్న అలవాట్లు మానవుణ్ణి అలాగే అంటిపెట్టుకొని ఉంటాయి అనడం నిజం. ఈనాటి బాలబాలికలు, యువకులు భారత పౌరులు గనక ఈ పుస్తకం కానీ, ఈ కథలు కానీ ఇవి వినడం వలన కానీ ఈ రోజుల్లో చాలామంది పుస్తకాలు చదవటం మానేశారు. అందుకని దీన్ని ఆ ఉషశ్రీ గారు రాసిన ఈ పుస్తకాన్ని మీకు నేను ఇలా అందించుదామనేసి యూట్యూబ్ల ద్వారా అందించుదామని మొదలుపెట్టాను. నా సంకల్పం. వీరిని సత్యసంధులుగా మీరందరూ కూడా, పిల్లలు వింటున్నారా? మీరందరూ సత్యసంధులుగా, ధర్మపరాయణులుగా, సన్మార్గవర్తులుగా తీర్చిదిద్దాలని కోరికతో నిస్సందేహంగా ఈ కథలు విన్నారంటే మీరు అలా గొప్పవారు అవుతారు. ఇందులో ఇంచుమించు 20 నీతి కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ ఒక్క అన్నదాన మహిమ తప్ప భారతంలోని తొలి 5 పర్వాల నుండి ఎంపిక చేయబడ్డాయి. కణిక నీతి వంటి 1-2 కథాంశాలు సంస్కృత మూలం నుండి స్వీకరింపబడ్డాయి. కాబట్టి మీరందరూ ఇది విని తప్పకుండా మంచిగా భావి భారత పౌరులు అవ్వాలని కోరుకుంటూ, మీరందరికీ ఈ భారతంలోని జ్ఞానదీపాల గురించి తెలుసుకుందాం. భారత రామాయణాలను గురించి ఇటీవల చాలా మీమాంసలు రేగుతున్నాయి. ఇవి జరిగాయా, కట్టుకథలా అని కొంతమంది, వీటి నిండా అసందర్భాలు ఉన్నాయని కొంతమంది అంటారు. ఎవరి బుద్ధికి అనుకూలంగా వారు వాదిస్తున్నారు. ఈ వాదాలతో నిమిత్తం లేకుండా మానవాళికి మాతా మహా పితామహులైన
వ్యాస వాల్మీకులకు సంబంధించిన ఆ నిధులకు వాళ్ళు అందించిన ఆ నిధులను త్రవ్వుకుని వారు చాలామంది ఉన్నారు. వారందరికీ జ్ఞాన నేత్రాలు భారత రామాయణాలు. ఈ జ్ఞాన నేత్రాలకు ప్రాయం వాటిలోని ఉపాఖ్యానాలు. భారత రామాయణాల పరమార్థం ఏమిటంటే, భారతం అనే మాట వినిపించేసరికి ఉన్నది భారతంలో కృష్ణనామ సంకీర్తనం, ధర్మశాస్త్ర ప్రబోధం, కురుక్షేత్ర యుద్ధం, యుద్ధరంగంలో గీతాబోధ, అంతే కదా అంటారు కొంతమంది. దేశంలో చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళందరికీ ఇది పురాణ కాలక్షేపంగా, తోలుబొమ్మలాటగా పనికొచ్చి నల్లమందుల జాతికి జోలపాడింది అని కొందరు మేధావులు ప్రచారం చేశారు. అక్షరాస్యత అంటే 4 అక్షరాలు వ్రాయటం, 4 పంక్తులు చదవటం, 10 లెక్కలు చేయటం అని ఇంగ్లీష్ వారు బోధించటంతో అదే విద్యా విధానం అయిపోయింది. దానితో ఆవుకి 4 కాళ్ళు ఉండును, అది పాలు ఇచ్చును, అవి తెల్లగా ఉండును, అరటి చెట్టు ఆకులు వేయును అనే పాఠాలు చదవటానికి ప్రాథమిక దశ అంతా వ్యర్థమైపోతుంది 10 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలకి. మనస్సుకి ధారణాశక్తి ఉండే 10 ఏళ్ళు తల వల పలక బలపం పాఠాలే శరణ్యమయ్యి అది మొద్దుబారిపోతుంది. అలా కాకుండా మన పూర్వకాలంలో ఆ వయసుకి మొత్తం వేదం అంతా నేర్చుకునేవాళ్ళు, చాలా తెలుసుకునేవాళ్ళు, ధర్మం అని తెలుసుకునేవాళ్ళు. అలా ఉండేది. కానీ ఈ ఇంగ్లీషు వారి ధర్మమా అని మన పిల్లలు మొద్దువారిపోయాం మనం. అలా కాకుండా విద్యకు ప్రధాన లక్ష్యం చిత్త సంస్కారం, వికాసం అని భావించిన ఈ జాతి భారత రామాయణ కథా ప్రవచనంతో బాల్యదశ నుండి ఉత్తమ జీవిత విధానాన్ని బోధించేది. మనకి చూడండి, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు మనకి ఈ భారత రామాయణ కథలు చెప్పి పూర్వం వినేవాళ్ళు. అదంతా వినడంతో వాళ్ళు ధార్మికులుగా, ధర్మపరాయణులుగా పెరగబడ్డారు. కానీ ఈనాడు అమ్మమ్మలు లేరు, నాయనమ్మలు లేరు కదా, తాతయ్యలు అసలు ఎవరూ లేని చిన్న కుటుంబంలో ఉండటంతో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఈ తల్లి తండ్రినేమో ఉద్యోగాల ద్వారా వెళ్ళి అలసిపోయి వాళ్ళు వచ్చి ఈ పిల్లల్ని ట్యూషన్లలో పెట్టి దాని మూలకంగా ఆ జీవన విధానంలో పిల్లలకి ధార్మిక మత అనేది తెలియటం పోయింది. మనకు వచ్చేదేమిటి, తల పలక బలపం ఇవే పాఠాలు వస్తున్నాయి. ఆ బాలగోపాలం చెవులప్పగించే వినే కథలు ఆధారం చేసుకొని ఆ కథలనే పంచదార పాకంతో ఉత్తమ జీవన సంస్కారం ఔషధప్రాయంగా అందించే భారత రామాయణ గాథలు వింటూ విద్యాగంధం అందుకున్నది ఈ జాతి. అందుకున్నంతకాలం ఈ జాతిలో రావణ, దుర్యోధనుల వంటి పాశవిక బుద్ధుల పట్ల అసహ్యం పెరిగి వారిని సమాజంలో దుష్టగణంగా దూరంగా ఉంచేవారు. రాముడు, ధర్మరాజు వంటి ఆదర్శ పురుషులకు గురుపీఠం ఉండేది. రామాయణంలో రాముడు దేవుడని కానీ, భారతంలో ధర్మరాజు పరమేశ్వరుడని కానీ బోధించలేదు. సత్యవాక్పాలనతో దుష్ట శిక్షణకు నడంగట్టిన పూర్ణ పురుషుడు శ్రీరాముడు. అలానే ధర్మ ప్రబోధనలో సర్వ పాశవిక శక్తులను అణచటానికి ధర్మజాతులను సన్నద్ధం చేసినవాడు కృష్ణుడు. సత్యం, ధర్మం ఈ రెండే విశ్వమానవాళికి శాంతి మార్గ సాధనాలని, అవే ప్రశాంత జీవన పదాలని బోధించాయి భారత రామాయణాలు. ఈ విషయాన్ని వదిలేసి అవన్నీ ముసలమ్మల ఊసిపోక కథలని, వాటి నిండా జాతిని నిర్వీర్యం చేసే నల్లమందు సందేశాలున్నాయని అనేవారు. కట్టుకథలు, పిట్ట కథలు విని అపోహపడ్డవారే అనక తప్పదు. అటు భారతం కానీ, ఇటు రామాయణం కానీ మూలం చదివిన ఎవరికైనా వాటి పరమార్థం మానవ జీవితానికి శాంతిని, మనస్సుకు వికాసాన్ని ఇచ్చేవే అని అర్థమవుతుంది. అయితే వాటిలో ఆ కాలానికి, సమాజానికి సంబంధించిన అద్భుత సన్నివేశాలు 1-2 ఉండవచ్చు. ఆ 2-3 సన్నివేశాలనే గ్రహించేవారు అటుకులు వదిలి పొల్లు బొక్కుతారు. పొల్లు ఊదుకుని అటుకులు నలిమితే తీపి దొరుకుతుంది. ఆ తీపిని అందుకోదలిచిన వారు ఇప్పటికీ లక్షలు ఉన్నారు. జాతిలో అటువంటి వారి సరసన నిలవదలిచిన వారికి వారి భాషలలో వారి స్థాయిని అనుసరించి ఎప్పటికప్పుడు ఈ భారత రామాయణాలను
పద్య రూపంలోనో వచన రూపంలోనో కవులు రచయితలు అందిస్తూనే ఉన్నారు. వాటిని చదివి లక్షలాది యువకులు తృప్తి పడుతూనూ ఉన్నారు. ఆ దృష్టితోనే ఈ తరం యువజనానికి పిల్లలకి అందుబాటులో ఉండేలా వారి ఆసక్తికి అనుగుణంగా భారత రామాయణాలు రెండు తెలుగులో వ్యావహారిక వచనంలో చెప్పారు శ్రీ ఉషశ్రీ గారు. పునాది లేనిదే మేడ నిలబడదు. భూమి లోతులకు వేరు చొచ్చుకొని పోని వృక్షం చిరకాలం పెరగదు. అలాగే జాతి నిక్షేపాలను విడిచిపెడితే దొరికేది పై పూత బంగారమే. గనిలో దిగి బంగారం తీసుకొని దాన్ని శుద్ధి చేసుకుని కరిగించి మళ్ళీ మనకు కావలసిన ఆభరణంగా రూపొందించుకోవాలి. అలా రూపొందినవే 10 కాలాలు మిగులుతాయి. వాటిని తయారు చేసే జ్ఞానదీపాలే భారత రామాయణాలు. భారతం అనగానే అది మనం మొయ్యలేనంత పుస్తకం అని కొంతమందికి భయం. దాని నిండా వర్ణాశ్రమ ధర్మ ప్రచారం ఉంటుందని మరికొందరు ప్రచారం. ఈ కాలానికి ఎందుకు కొరగాని పురాణగాథ అని విసుగు ప్రదర్శించేవాళ్ళు కొంతమంది. వీరందరూ కూడా భారతం చదవకుండానే ఇలాంటి ప్రచారానికి మొదలుపెట్టారు అని ఆ ఇతిహాసాన్ని చదివిన వారనే మాట. ఈ వాద ప్రతివాదాలతో నిమిత్తం లేకుండా 5 ఏళ్ళు దాటి 16వ ఏడు రాని వారందరికీ ఆసక్తి కలిగించే, అంటే 16 ఏళ్ల లోపు, 5 ఏళ్ళు దాటిన పిల్లలు, 16 ఏళ్ల లోపు పిల్లలు, వాళ్ళందరికీ ఆసక్తి కలిగించే నీతి బోధ చేసే చిన్న కథలు కోకొల్లలుగా ఉన్నాయి భారతంలో. అవి అందివ్వడానికే ఈ ప్రయత్నం. ఇవి చదువుతూ ఉంటే ఇలాంటి కథలు భారతంలో ఉన్నాయా, నీతి చంద్రికలో ఉన్నాయనుకున్నాం అనిపిస్తుంది. అందుకే భారతంలో లేనిది ఎక్కడా లేదు. ఎక్కడ లేనిదైనా భారతంలో ఇది ఉన్నది అని అంటారు.